హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. మటన్ కర్రీ చూసి వంశీ ఆకలి పెరిగిపోయింది. అయినా కంట్రోల్ చేసుకున్నాడు. వంశీ ఈరోజు పస్తులుండేలాగే ఉన్నాడని శ్రావ్య తను దాచిన అతని ఫోన్, బైక్ కీస్ తెచ్చిచ్చింది. వంశీ మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకుని తినేసి తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. శ్రావ్య కావాలనే హారర్ మూవీ పెట్టుకుని చూస్తూ దయ్యాలొచ్చినప్పుడు బిగ్గరగా అరిచింది. ఆమె అరుపుకి వంశీ పరుగున వచ్చాడు. హారర్ మూవీ చూస్తూ అరుస్తున్న శ్రావ్యని కోపంగా చూసి తిరిగి గదిలోకి వెళ్ళాడు. ఏంటి, తిడతాడనుకుంటే ఏం అనకుండా వెళ్ళిపోయాడు? అయినా నేనూరుకోను అంటూ మళ్ళీ గట్టిగా అరిచింది శ్రావ్య. వంశీ వచ్చి కోపంగా టీవీ ప్లగ్ తీసేసి రిమోట్ని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. ఛ అంటూ శ్రావ్య తన గదిలోకి వెళ్ళి పడుకుంది. హారర్ మూవీ ఎఫెక్ట్తో రివ్వున వీచే గాలిని చూసి భయపడిపోయింది శ్రావ్య. చిట్టు పక్షుల అరుపులు పట్టీల శబ్దంలో ఉండేసరికి వణికిపోయింది. తెల్లటి చీర కిటికీ మీద వేలాడుతుండేసరికి దయ్యం అనుకొని ఇల్లు దద్దరిల్లేలా అరిచింది శ్రావ్య. ఆమె కావాలని అరుస్తుందని వంశీ పట్టించుకోలేదు. శ్రావ్య గట్టి గట్టిగా అరుస్తూ వచ్చి వంశీ తలుపు తట్టింది. అది నటన అనుకుని వంశీ తలుపు తీయలేదు. వంశీ, దయ్యం, ప్లీజ్ తలుపు తీ. తలుపులు బాదుతూ అరుస్తూనే ఉంది శ్రావ్య. అరుపులతో అపార్ట్మెంట్ మొత్తం లేపేలా ఉందనుకుంటూ చిరాగ్గా తలుపు తీసిన వంశీని గట్టిగా హత్తుకుంది శ్రావ్య. కొన్ని క్షణాలు ఫ్రీజ్ అయిపోయాడు వంశీ. దయ్యం అని భయపడుతుంది శ్రావ్య. తన చుట్టూ పెన వేసుకున్న శ్రావ్య చేతులను తీసేసి ఆమెనొకసారి చూశాడు. భయంతో నిలువెల్లా వణికిపోతుందామె. నిజంగానే భయపడుతుందని అతనికి అర్థమైంది. శ్రావ్య వంశీని తన గదిలోకి తీసుకెళ్లి కిటికీ వైపు చూపించింది. కిటికీ వెనకాల తెల్లగా కనిపించడంతో బాల్కనీలోకి వెళ్ళాడు వంశీ. వద్దు వంశీ అని అరుస్తూనే ఉంది శ్రావ్య. కిటికీ మీద వేలాడుతున్న తెల్లటి చీరను తీసి శ్రావ్య చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు వంశీ. ఉదయం వంశీ శ్రావ్య ఒకేసారి లిఫ్ట్ ఎక్కారు. వైట్ షర్ట్ వేసుకున్న వంశీని చూసి, నువ్వు వైట్ షర్ట్లో చాలా బాగున్నావు వంశీ అని చెప్పింది శ్రావ్య. ఆమెను ఉరిమి చూశాడు వంశీ. మెచ్చుకుంటే కూడా కోపమేనా అంటూ అతనిని గుర్రుగా చూసింది శ్రావ్య. ఇద్దరు ఎవరి బైక్ వాళ్ళెక్కి ఆఫీస్కి బయలుదేరారు. రెడ్ సిగ్నల్ పడితే పక్కపక్కనే ఆగారు. హాయ్ వంశీ అన్న స్వరం వినిపించగానే ఇద్దరు ఆ స్వరం వచ్చిన వైపు తిరిగి చూశారు. శ్రావ్య వంశీకి ఇటుపక్కన ఉంటే గీత వంశీకి అటుపక్కన ఉంది. హాయ్ గీత అని అన్నాడు వంశీ. ఈ గీత మొహంది రోడ్డు మీద కూడా వదిలిపెట్టదా అని తిట్టుకుంది శ్రావ్య. వైట్ షర్ట్లో నువ్వు చాలా బాగున్నావు వంశీ. థ్యాంక్స్ అని నవ్వుతూ చెప్పాడు వంశీ. అదే చెప్తే ఏహి అని పల్లెకిలిస్తాడు చూడు, అది నేను చెప్తే తినేసేలా చూశాడు ఇడియట్ అనుకుంటూ వంశీని కోపంగా చూసింది శ్రావ్య. గ్రీన్ లైట్ పడింది. తన ముందే వెళ్తున్న వంశీ ఫాస్ట్ని గీత అందుకొని, టిఫిన్ చేసావా వంశీ అని అడిగింది. లేదు. అయితే తినేసి వెళ్దాం అంది గీత. నేను క్యాంటీన్లో తింటాను అన్నాడు వంశీ. క్యాంటీన్ ఫుడ్ బాగోదు, ఇక్కడ మంచి రెస్టారెంట్ ఉంది, అక్కడ ఫుడ్ బాగుంటుంది అంది గీత. ఓకే అన్నాడు వంశీ. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినిపించక వాళ్ళ స్పీడ్ని అందుకోలేక వాళ్ళ వెనకాలే వెళ్తుంది శ్రావ్య. వంశీ గీత ఇద్దరు ఒక రెస్టారెంట్ ముందు ఆగారు. వీళ్ళు ఇక్కడెందుకు ఆగారు? వంశీని పడేస్తా అని శపథం చేసింది. అందుకేదో ప్లాన్ చేస్తుంటుంది పీత అనుకొని వాళ్ళు లోపలికి వెళ్ళాక శ్రావ్య కూడా లోపలికి వెళ్ళింది. వాళ్ళ మాటలు వినాలని వాళ్ళ వెనకాలే కూర్చుంది. వంశీ ఇడ్లీ ఆర్డర్ చేస్తే గీత కూడా ఇడ్లీ ఆర్డర్ చేసింది. ఆమెకి ఇష్టం లేకపోయినా వంశీని ఇంప్రెస్ చేయడానికి. నీకు ఇడ్లీ ఇష్టమా వంశీ? నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం, నేను రోజు ఇదే తింటాను అంది గీత. ఇష్టం ఉండి తినట్లేదు, ఇంకేం తిన్నా నిద్ర వస్తుందని తింటున్నా అని చెప్పాడు వంశీ. శ్రావ్య పక్కున నవ్వింది. వంశీ, నిన్నొకటి అడగనా అని అడిగింది గీత. అడుగు అన్నాడు వంశీ. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడిగింది గీత. శ్రావ్యకి చెప్పిన ఒపీనియనే ఆమెకి చెప్పాడు వంశీ. అతని ఒపీనియన్ విన్నాక తన శపథం ఫలించదని గీతకు భయం పట్టుకుంది. ఇద్దరు తినేశాక బిల్ వచ్చింది. అప్పుడు శ్రావ్య దృష్టి బిల్ మీదకి వెళ్ళింది. తనతో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వంశీ తన బిల్ తానే కట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడని శ్రావ్య ఇంట్రెస్ట్.
ఐ విల్ పే ద బిల్ అంటే గీత బిల్ పే చేయబోతుంటే అతను తిన్న ఇడ్లీ డబ్బులను అక్కడ పెట్టిన వంశీని చూసి గీత కంగుతింది. అది చూసి హమ్మయ్య అనుకుంది శ్రావ్య. ఇలాంటి వాడిని పడేయడం అసలు కుదిరే పనిలా లేదు. అయినా సరే నేనస్సలు ఓడిపోవద్దు అనుకుని వంశీ పక్కన నడుస్తున్న గీత కావాలనే కాలు స్లిప్ అయినట్లు కింద పడిపోయింది. అది చూసిన శ్రావ్య నోటి మీద చేయి వేసుకుంది. ఏమైంది అని అడిగాడు వంశీ. కాలు స్లిప్ అయి పడ్డాను. కాలు బెణికినట్లుంది వంశీ అంది గీత నొప్పి నటిస్తూ. ఆఫీస్‌కి టైం అయింది. నేను వెళ్తాను అంటూ వంశీ అక్కడి నుండి కదిలాడు. గీత వంశీ వెళ్తున్న వైపే చూస్తూ నోరు తెరిచింది. వంశీ ఆమెను ఎత్తుకొని అతని బైక్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్తాడనుకున్న గీతకు గట్టి షాకే తగిలింది. ఒక మనిషి ఇబ్బంది పడుతున్నా వదిలేసి వెళ్ళే క్యారెక్టర్ కాదు వంశీది. మరెందుకు గీతను వదిలేసి వంశీ వెళ్ళిపోయాడని శ్రావ్య ఆలోచిస్తుంది. వాక్ చేస్తున్న వంశీ దగ్గరికి ఉసూరుమంటూ వచ్చింది గీత. నీకసలు మానవత్వం ఉందా? కాళ్ళు వెనక్కి కదలలేని పరిస్థితిలో ఉంటే నన్నలా వదిలేసి వచ్చేస్తావా? అంటూ కోపంగా అడిగింది గీత. బెనికిన కాలుతో నువ్విక్కడి వరకు ఎలా వచ్చావు? సిస్టంలో చూస్తూనే అడిగాడు వంశీ. కాసేపటికి నార్మల్ అయిపోయింది అంది గీత మెల్లిగా. ఆహా! నిజమా? అన్నాడామెను చూస్తూ. అతని చూపుకి గీత ఏం మాట్లాడలేకపోయింది. నీ నాటకాలు నా దగ్గర పనిచేయవు. లవ్ మీద నా ఒపీనియన్ చెప్పాను కదా! నన్ను ట్రై చేయడం మానేసి ఇంకెవరినైనా ట్రై చేసుకో అని చెప్పి మళ్ళీ పనిలో పడిపోయాడు వంశీ. నేను చెప్పలే అని ఇన్నర్ వాయిస్‌తో గీతను చూశారు టీమ్ మెంబర్స్. అవమానంగా అనిపించి అక్కడి నుండి వెళ్ళిపోయింది గీత. సాయంత్రం శ్రావ్య, వంశీ ఒకేసారి ఇంటికొచ్చారు. హాయ్ వంశీ! హౌ ఇస్ ద డే? అని పలకరించింది శ్రావ్య. వంశీ విననట్లున్నాడు. ఈరోజు ఎలా అయినా నీ నోరు విప్పిస్తా అని గట్టిగా చెప్పింది శ్రావ్య. వంశీ కాముగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. శ్రావ్య ఫ్రెష్ అయి చీర కట్టుకొని వచ్చింది. వంశమ్మని చూసి చూడనట్లున్నాడు. ఎక్కడికి వెళ్తున్నానో కూడా అడగవా? సరే నేనే చెప్తా. ఎదురింటి వాళ్ళు వాయనం ఇవ్వడానికి పిలిచారు. వెళ్ళేసి వస్తా అని చెప్పి ఎదురింటికి వెళ్ళింది వంశీ. ఆ అపార్ట్మెంట్లో అందరూ వెల్ సెటిల్డ్ అండ్ ఎడ్యుకేటెడ్. ఒకరి గురించి ఒకరు గాసిప్స్ చెప్పుకున్నా కూడా వాళ్ళ ముందు మాత్రం పర్సనల్స్ పట్టించుకొని బుద్ధిమంతుల్లా ఉంటారు. అందుకే శ్రావ్యను వంశీ ఎవరని అడగకుండా వాయినం ఇచ్చి పంపించారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది శ్రావ్య. అసలైతే వెళ్ళొద్దనుకుంది. రాత్రిపూట చీర కట్టుకోవడానికి రీజన్ ఉండాలని వెళ్ళింది. ఈ చీరతోనే నేను నాతో మాట్లాడిస్తా అనుకుంటూ చీర కొంగు కాస్త పక్కకని వంశీ ఎదురుగా కూర్చుంది శ్రావ్య. ఛానల్ మార్చడానికి రిమోట్ కోసం చూపు తిప్పిన వంశీ చూపు శ్రావ్య నడుం మీద వాలింది. అంతే, అతని చూపులు అక్కడి నుండి తిరగనని మారం చేశాయి. శ్రావ్య వంశీని చూడగానే వంశీ ఒక్కసారిగా తన చూపుని టీవీ మీదకి తిప్పాడు. వంశీ చూపులు యాదృచ్ఛికంగా మళ్ళీ శ్రావ్య నడుం మీదకే వెళ్ళాయి. శ్రావ్య చూడగానే రిమోట్ తీసుకుని ఛానల్ మార్చాడు వంశీ. అతను మార్చిన ఛానల్లో ఖుషి సినిమా వస్తుంది. ఆ ఎఫెక్ట్‌తో వంశీ మళ్ళీ శ్రావ్య నడుముని చూశాడు. కొన్ని క్షణాల పాటు అతని చూపు అక్కడే నిలిచిపోయింది. శ్రావ్య ఒక్కసారిగా లేచి, ఏం చూస్తున్నావు అని కోపం నటిస్తూ అడిగింది. నేనేం చూశాను? నేనేం చూడలేదు. దొంగ చూపులు చూస్తన్నాడు వంశీ. నువ్వు నా నడుముని చూసావు నాకు తెలుసు అని శ్రావ్య అనగానే సేమ్ అదే డైలాగ్ టీవీలో ప్లే అయింది. అక్కడ హీరో డైలాగ్సే నావి అన్నాడు వంశీ టీవీ వైపు చూపిస్తూ. అంటే అక్కడ హీరోలాగా నువ్వు నడుముని చూసావనే కదా అర్థం అంది శ్రావ్య. నేను నీ నడుముని చూడలేదు గట్టిగా అన్నాడు వంశీ. అదే విషయం నా కళ్ళలోకి చూసి చెప్పు అంది శ్రావ్య. కళ్ళలోకి చూడొచ్చు కానీ నడుముని చూడొద్దు. ఏ కళ్ళు చూస్తే ఏ ప్రాబ్లం లేదా నీకు? డిస్టర్బ్ అవ్వవా నువ్వు అని అడిగాడు వంశీ. కళ్ళు చూస్తే ఏం ప్రాబ్లం ఉంటుంది అంది శ్రావ్య. ఏం ప్రాబ్లం ఉండదా అన్నాడు దీర్ఘాలు తీస్తూ. ఏముండదు. నిజంగానే డిస్టర్బ్ అవ్వవా అన్నాడు వంశీ ముందుకొస్తూ. శ్రావ్య టెన్షన్తో అవ్వను అంది తడబడుతూ. అయితే చూడు అంటూ వంశీ శ్రావ్యని దగ్గరికి తెచ్చుకొని ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూశాడు. వంశీ తన కళ్ళలోకి చూస్తుంటే శ్రావ్యకి ప్రేమతో పాటు పరవశం పొంగిపోయింది. శ్రావ్య చూపుల్లో వంశీ చూపులు ఇరుక్కున్నాయి. ఆమె చూపుల్లో ఉన్న ప్రేమ అతనిని ఉక్కిరి బిక్కిరి చేసింది. అతనికి శ్వాస ఆడలేదు. వెంటనే ఆమె చూపుల నుండి బయటకొచ్చి గాఢంగా ఊపిరి పీల్చుకున్నాడు వంశీ. చెప్పాగా ఏం ప్రాబ్లం లేదని, డిస్టర్బ్ అవ్వనని అంది శ్రావ్య కనుబొమ్మలెగరేస్తూ. ప్రాబ్లం నీకు కా తల్లి, నాకొచ్చింది. డిస్టర్బ్ నువ్వు కాదు నేనయ్యాను. నీ నడుము కంటే కళ్ళే డేంజర్గా ఉన్నాయి. అవును, ఇంతకు ముందు చాలాసార్లు మనం చూసుకున్నాం కదా, అప్పుడు నీ చూపులు నన్ను డిస్టర్బ్ చేయలేదు.
ఇప్పుడెందుకు ఊపిరాడకుండా చేస్తున్నాయి? అమ్మో! ఇక్కడుంటే డేంజర్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు వంశీ. అప్పుడు నా చూపుల్లో ప్రేమ లేదు. ఇప్పుడు ప్రేమ ఉంది. అందుకే ప్రేమ నిండిన నా చూపులు నేను డిస్టర్బ్ చేస్తున్నాయి వంశీ అని మనసులో అనుకుంది శ్రావ్య. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ. బాయ్.